ఏవండి? మళ్ళీ ఏంటి? ఏమన్నా ఘనకార్యం చేశావా? చేయబోతున్నావా? నేనేం చేసినా అండి? అనుకున్నది సాధించావు గదా! ఆ! లాజిక్కులు మాట్లాడి ఛాలెంజ్ చేసావు గదా! నేనేం ఛాలెంజింగ్‌లు చేయలే. మీరే కండిషన్‌లు పెట్టిండ్రు. కండిషన్‌కి ఒప్పుకోవడం అంటే కర్రీ వండినంత తేలిక కాదు. ఏమైంది? మెడ నొప్పొస్తుందా? లేదు. ఎందుకండి గట్లా చేస్తున్నారు? నేనున్నా గదా! ఒక్క మాట చెప్తే నేనొత్తుతా గదా! ఏ ఏ ఏ మనసు మరీ మత్తుగా తూగిపోతున్నదే ఏమో ఈ వేళ వయసు మరీ వింతగా విస్తుపోతున్నదే నీడే ఈ లీలా ఓ అడుగులో అడుగు వేయలా రా నాతో నిత్యం వరాననా బతుకులో బతుకులైని వేరేస్తానా సర్వం జహాపనా పూలనావా గాలితోవా హాయ్లో హాయ్లే సో చేరనివా చేయనివా సేవలేవేవో మనసు మరీ మత్తుగా తూగిపోతున్నదే ఏమో ఈ వేళ వయసు మరీ వింతగా విస్తుపోతున్నదే నీదే ఈ లీలా ఏవండి? ఎల్లుండి రాఖీ పండుగ. అయితే నేను రేపు మా తల్లిగారింటికి పోయి మా అన్నకి రాఖీ కట్టొస్తానండి. వెంటనే గంటల్లో వెనక్కొస్తా. రాఖీ పండుగ ఎల్లుండి. ప్రపోజల్ ఇప్పుడా? ఏ గట్ల కాదు. మా వోళ్ళు ఎదురు చూస్తారు. పోకపోతే బాధపడతారని. రేపు వెళ్దు గానిలే. నిన్ను దింపి ఆఫీస్కి వెళ్తా. థ్యాంక్స్ అండి. హలో, నమస్తే సార్, నేను రామలింగాన్ని. ఏంట్రా ఈ టైంలో? సార్, సామ్రాట్ వాళ్ళ ఇంటికి వాళ్ళ సిస్టర్ వచ్చిందంట. చాలా మంచి వారు చెప్పేవరా. అమ్మా జ్వాల, అమ్మా జ్వాల, ఏమిటలా దీర్ఘంగా ఆలోచిస్తున్నావు? శత్రువు చేతిలో దెబ్బతిని ఉన్నదాన్ని తిరిగి శత్రువుని ఎలా దెబ్బ కొట్టాలి అన్న ఆలోచన తప్ప ఇంకే ఉండదు డాడీ.
నువ్వెంత ఆలోచించినా వాడు అవకాశం ఇచ్చే రకం కాదమ్మా. మనమే అవకాశాన్ని క్రియేట్ చేసుకోవాలి. అయితే ఐడియా చెప్పు డాడ్. నన్ను ఓపిక పట్టమన్నావు కదా. నా పాత పొరకు పదును పెట్టే అవసరం లేకుండానే వాడే మనకు చిక్కాడమ్మా. ఏమంటున్నావు డాడ్? శత్రు బలాన్ని మనం ఢీ కొట్టలేనప్పుడు, పోటీ పడలేనప్పుడు వాడి బలహీనతల మీద కొట్టాలమ్మా. ఎలా? ఎథిక్స్, మారల్స్, పరువు, గౌరవాన్ని పాకులాడే ప్రతి వాడి కోపంలో వాడికి నిప్పు పెట్టడానికి ఒకడు పుడతాడమ్మా. వాడింట్లో వాడి చెల్లెలు పుట్టింది. సంవత్సరం క్రితం నిశ్చితార్థం జరుగుతుంటే అన్న గుండెల మీద తన్ని ప్రేమ బండెక్కి తుర్రుమంది. తన గౌరవాన్ని గంగలో కలిపేసిన చెల్లెలి ప్రాణాలు తీయటానికి కోపంతో రగిలిపోతున్నవాడు ఎన్నాళ్ళకి మళ్ళీ దాని ఇంట్లోకి రానిచ్చాడట. ఓ, సరైన పద్ధతిలోనూ వాడి చెల్లెలను ఉపయోగించగలిగితే ఉపయోగం ఉండొచ్చు. వాడి పెళ్ళాం చెల్లి నందుని కూడా అదే ఇంటెన్షన్తో ఉద్యోగంలో పెట్టుకున్నాను డాడ్. కానీ వర్కౌట్ కాలేదు. కారణం, నందుకి సామ్రాట్ అంటే ద్వేషం, అక్క అంటే ప్రాణం. మన ప్లాన్ని అమలు చేయాలంటే సెంటిమెంట్స్ ఉండకూడదు డాడ్. మంచి చెడు అస్సలు చూడకూడదు. ఇప్పుడు సామ్రాట్ చెల్లిని మనం ట్రాక్ చేసినా అది అన్న సెంటిమెంట్ లో ఉంటుంది, మనకి యూజ్ అవ్వదు. మరి ఎలాగమ్మా? వాడిని ఓడించలేక వదిలేయలేక ఇలా ఎన్నాళ్ళు? వాడు ఓడిపోవడం కాదు, బిజినెస్ వరల్డ్లోని తలెత్తుకోలేని ప్లాన్ చేశాను. ఎల్లుండి సామ్రాట్ కొత్త కంపెనీలతో బిజినెస్ చేయడానికి వాడి కంపెనీ నుండి రాబోయే న్యూ డిజైన్స్ అన్ని ప్రెజెంట్ చేయబోతున్నాడు. దానికి భారీ ఏర్పాట్లు చేసుకున్నాడు. ఎన్నో కంపెనీలు వస్తున్నాయి. అక్కడ వాడి భవిష్యత్తు తలకిందులవబోతుంది. జ్వాలా, దీనికి వైజాగ్లోనే బీజం పడింది. రేపు వాడి చరిత్ర చిరిగిపోబోతోంది. ఏం చేయబోతున్నావమ్మా? ప్రస్తుతానికి సస్పెన్స్.